హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం కదా! అదే 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా గానీ, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే, వాట్ ఎగ్జాక్ట్‌లీ ప్లాన్ అనేది చేసుకోవాలి. మరి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా దీని గురించే మరి స్టిక్ అయి ఉండబోతున్నాము. మరి 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎలా మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనే దాని గురించి మనకైతే ఇప్పుడు చెప్పడానికి మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ మెరుపుల మధు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు మెయిన్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? సో, జనరల్‌గా చాలా హాట్ టాపిక్ ఈ రోజుల్లో ఇది. ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో వెన్ పర్సన్ ఈజ్ స్టార్టెడ్ ఈజ్ ఎర్నింగ్. 25లో మన ఆలోచనలు ఎలా ఉంటాయి? జనరల్‌గా ఇప్పటివరకు చదువు, పేరెంట్స్ రిస్ట్రిక్షన్ అదంతా ఉంటుంది. వెంటనే వరల్డ్ ఎక్స్‌ప్లోర్ అవ్వాలి అని అనుకుంటాము. దానివల్ల మనం ఏంటంటే ఒక విషయాన్ని మర్చిపోతాం. యాక్చువల్‌గా మనకు రానున్న రోజుల్లో వచ్చే బాధ్యతలు, అందులో మనం ఏ విధంగా మెల్లిమెల్లిగా ఇరుక్కొని పోతున్నాం అనే విషయాన్ని గమనించరు చాలామంది. అర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలామందికి అవగాహన ఉండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 40 జనరల్లీ మన చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, కొంతమందికి ఎర్లీ మ్యారేజ్ అయిపోతే 10 ఇయర్స్, 11 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ 40 ఇయర్స్‌లో పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అవుతారు. 40 ఇయర్స్‌లో మీరు ఒక ప్రాపర్ ఆక్యుపేషన్‌లో కూడా సెట్ అవుతారు. జనరల్లీ 25 ఇయర్స్‌లో మీరు ఏదైనా బిజినెస్ చేసినా సక్సెస్ అవ్వకపోవచ్చు. బట్ 25 నుంచి మీరు 40కి వచ్చేసరికి ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని మంచి బిజినెస్‌లో సెట్ అయ్యే ఛాన్స్ అనేది 90% ఉంటుంది. అండ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఎంప్లాయీ చూసినా కూడా వాళ్ళ యొక్క సాలరీ తక్కువ ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్కిల్స్ పెంచుతూ 40కి వచ్చేసరికి ఒక డీసెంట్ సాలరీ కూడా వాళ్ళు ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ 40లో ఆస్తులు కూడబెట్టినా లేదా అప్పులు చేసినా, ఈ 40 అనేది 2 క్రిటికల్ స్టేజ్ అనమాట. కొంతమంది బాగా డిసిప్లిన్‌తోని ఆస్తులు కూడా పెడతారు. ఇంకొంతమంది ఇదే 40లో లైఫ్ కొలాప్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, దానికి 2, 3 కారణాలుంటాయి. ఒకటి సొంతంగా చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని మనం సొంతంగా చేయకున్నా బికాస్ ఆఫ్ మనకు ఓవర్ బర్డెన్ బాధ్యతలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మీకు మీ మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ, ఇమ్మీడియేట్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ కిడ్స్ ఉంటారు. ప్లస్ పేరెంట్స్ ఉంటారు. ఈ టైంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అనేది మీ ఒక్కరిని డిస్ట్రాయ్ చేయదు. ఎంటైర్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అన్‌సర్టెనిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అన్‌సర్టెనిటీ అంటే ఏంటనంటే, మీరు ఒక 25 ఇయర్స్‌లో ఒక వ్యక్తి సడన్‌గా ఏదైనా డెత్ అయిందనుకోండి. జనరల్లీ ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ ద పేరెంట్స్, రైట్? కానీ 40 ఇయర్స్‌లో అదే వ్యక్తి చనిపోయాడనుకోండి, ఇట్ ఈస్ ఎ లాస్ ఆఫ్ మెనీ. లైక్ వైఫ్, కిడ్స్ అండ్ ఎల్డర్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే మనం ఉన్నామంటే అందరి ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి. లేకుంటే ఒకలా ఉంటుందన్నమాట. వెన్ 40 ఇయర్స్ అనేది ఎమర్జింగ్ ఎర్నింగ్ స్టేజ్ అండ్ బాధ్యతలు తీసుకునే స్టేజ్. అందుకే 40లో నడుము బిగించాలి అంటారు. ఈ 40లో గనుక వాడు నడుము బిగించలేడు అనంటే ఇంకెప్పటికి బిగించలేడు. అండ్ అప్పటి వరకు ఎన్ని మిస్టేక్ చేసినా 40కి వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసింది కాబట్టి ప్రాపర్‌గా అప్పటి నుంచి అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రిస్క్ ప్రొటెక్షన్ చేయాలి. రిస్క్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఇఫ్ నేను లేకపోతే ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఏంటి? లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ముందుగా అన్నిటికంటే ముందు చేసేసుకోవాలి. దాని తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్రోనిక్ ఇల్‌నెస్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కరికొచ్చినా సరే నెక్స్ట్ 15, 20 ఇయర్స్ యొక్క మీరేదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చేసే జర్నీ ఉంటుందో అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ పైన డిపెండ్ కాకుండా ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత చాలామంది ఏం చేస్తారంటే 40 ఉంది కాబట్టి ఇంకా రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తా ఉంటారు. నిజానికి 40 సంవత్సరాల తర్వాత మీరు ఎస్ఐపి చేసినా ఇంకొక 10, 15 ఇయర్స్ కంటే ఎక్కువ చేయలేరు. ఈ రోజుల్లో అయితే 50, 55 అంటే ఇంకా వాడు ముసలోడైపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న అసెట్స్ ఏంటివి? ముందుగా మనం కొత్తగా సంపాదించే డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనే ఆలోచన కంటే, ఆల్రెడీ మనం సమకూర్చుకున్న ఆస్తులు గానీ, లేదా క్రియేట్ చేసిన అప్పులు గానీ, ఫస్ట్ వీటిని ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి. అంటే మనకు ఆదాయాన్నిచ్చే ఆస్తులు ఎన్నున్నాయి? మన ఇన్‌కమ్ ఎక్కడ లీక్ అవుతుంది? అంటే హెవీ ఈఎంఐస్ ఉంటాయి కొంతమందికి. ఆ హెవీ ఈఎంఐస్‌లో క్రెడిట్ కార్డ్ బిల్స్ కడతా ఉంటారు. కొన్ని లోన్స్ ఉంటాయి. అండ్ ప్రాపర్టీ లోన్స్ ఉంటాయి. వాటిని పెడుతూ ఒక సైడ్ అప్పులు ఉంచుకుంటారు. ఇంకో సైడ్ ఆస్తులు కూడా ఉంచుకుంటారు. దీనివల్ల ఇక్కడ మనశ్శాంతి లేదు. ఇక్కడ మనశ్శాంతి లేదు. ఐదర్ మన దగ్గర అప్పు అయినా ఉండాలి. లేదా ఆస్తులైనా ఉండాలి. 2 ఉంచుకోకూడదు. 2 ఉంచుకున్నప్పుడు మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యం ఉండదు మీ దగ్గర. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అసెట్ అలొకేషన్ చేయాలి ముందు. అసెట్ అలొకేషన్‌లో మీకు ఇన్‌కమ్ ఇచ్చే ఆస్తులేంటి? ఇన్‌కమ్ రాని ఆస్తులేంటి? మీకు ఇన్‌ఫ్లేషన్ మించిన రిటర్న్ ఇచ్చే ఆస్తులు ఎన్నున్నాయి? లేని ఆస్తులు ఎన్నున్నాయి? నెక్స్ట్ కమింగ్ డేస్‌లో వచ్చే బాధ్యతలు ఒకసారి నోట్ చేసుకోవాలి. వాటిని 3 గోల్స్‌గా విభజించుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ లాగా. షార్ట్ టర్మ్ గోల్స్ ఇన్ ద సెన్స్ మీకిప్పుడు 40లో ఉన్నారు కాబట్టి జనరల్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ కిడ్స్ అనేది
ఒక షార్ట్ టర్మ్ గోల్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఈవెన్ మిడ్ టర్మ్ గోల్స్ ఎలా ఉంటుందని అంటే మీ రిటైర్మెంట్ మిడ్ టర్మ్ గోల్ అవ్వచ్చు, అండ్ పిల్లల యొక్క మ్యారేజ్ కూడా మిడ్ టర్మ్ గోల్ అవ్వచ్చు, లేదా ఇల్లు లేదా కారు కొంతమంది కొనాలనుకుంటారు, అది కూడా ఒక మిడ్ టర్మ్ గోల్ కావచ్చు. ఇంకా వెరీ లాంగ్ టర్మ్ అంటే మనం పిల్లల కోసం క్రియేట్ చేసే ఆస్తులు అవ్వచ్చు, లేదా మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలనుకోవడం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అవ్వచ్చు. వీటికి మీకు డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. జనరల్లీ మనకు 40కి వచ్చేసరికి ఈ అవేర్‌నెస్ రావాలి. ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అనేది అన్నిటికంటే ముఖ్యంగా రావాలి. ఫైనాన్షియల్ అవేర్‌నెస్ వచ్చి మనకెంత డబ్బు అవసరం, ఒకవేళ నేను 85 ఇయర్స్ బతకగలుగుతాననుకుంటే, ఆ 85 ఇయర్స్‌లో నాకు నా భార్యకు కావాల్సిన డబ్బెంత? ముందు నెల మేము బతకడానికి కావాల్సిన ఇన్‌కమ్ ఎంత కావాలి? ఆ ఫిగర్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ ఫిగర్ మీరు అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత పిల్ల ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కోసం మనకు ఎంత అమౌంట్ అనేది అవసరం పడుతుంది. దానికోసం ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ 40లో గనుక నా జాబ్ వెళ్ళిపోతే, లేదా నేను పెట్టిన బిజినెస్ ఒక 2 ఇయర్స్ బ్రేక్ వస్తే, వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ? ఎమర్జెన్సీ ఎలా నేను ప్లాన్ చేసుకోవాలి? అంటే మనకి ఎలాంటి లిక్విడ్ అసెట్స్ మనం క్రియేట్ చేసుకుంటే అలాంటి ఎమర్జెన్సీ నుంచి బయటపడతాం. లైక్ ఇప్పుడు మన కోవిడ్ కొంత పాఠం చెప్పింది మనకు. ఇన్ కేస్ అదే కోవిడ్ మళ్ళీ రిపీట్ అయిందనుకోండి, అప్పుడు కోవిడ్, ఇప్పుడు ఏఐ అనుకోండి, కొంతమందికి జాబ్లు కొంతమంది అప్పుడు పోయినాయి, ఇప్పుడు ఏఐ వల్ల ఇంకొంతమంది పోతున్నాయి. అంటే ఇలాంటివి ఇంకా మల్టిపుల్ వస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగా కొంచెం స్కిల్ సెట్ పెంచుకోవడం, అండ్ ఫైనాన్షియల్‌గా ముఖ్యంగా సంపాదించే ఒక 100 రూపీస్‌ని ఏదెక్కడికి వెళ్తుంది అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ప్రతి వ్యక్తికి అట్ 40 ఇయర్స్‌లో ఉండాలి. ఓకే. ముందుగా పేరెంట్స్‌ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌లోకి తీసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు చాలామంది పేరెంట్స్‌కి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కాస్ట్‌లీ అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ వాళ్ళు ఎమర్జెన్సీ అనేది ముందు వాళ్ళకి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక్క సర్జరీ అయినా సరే, ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా సరే, ఒక 60, 70 సంవత్సరాలు ఉన్న పేరెంట్ కొడుకు ఆస్తి మొత్తం మన ట్రీట్మెంట్ కోసం పెడుతున్నాడు అంటే సంతోషపడతాడా? దుఃఖంగా ఉంటాడా? ఫీల్ అయిపోతారు సార్. జనరల్ ఫీల్ అయిపోతాడు. అంటే బాబు నువ్వు నాకు పెట్టాల్సిన అవసరం లేదు, నీకు పిల్లలు ఉన్నారని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ జనరల్‌గా మనకెలా ఉంటుంది? నో. మన ఆస్తులు మొత్తం పోయినా సరే దక్కించుకోవాలి ప్రాణాన్ని అనే ఆలోచన మనకు ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద సిట్యుయేషన్ క్రియేట్ చేసుకునే దానికి కంటే ముందుగానే మనం మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ప్లాన్ చేసామనుకోండి, ఆ రిస్క్ అనేది మీకు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా 40 ఇయర్స్ ఉన్న అతనికి ఇప్పటివరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికీ కూడా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తీసుకోవాలా? లేకపోతే తనకు తీసుకోవాలంటారా? జనరల్‌గా అంత ఫ్యామిలీకి కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళు 1 ఇయర్ బాబు ఉన్నా సరే, 80 ఇయర్స్ పేరెంట్స్ ఉన్నా సరే, అందరు కలిపి తీసుకోవాలి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఇంట్లో ఉన్న పిల్లాడికి వస్తలేదు. ఇప్పుడు వెరీ రీసెంట్‌గా అంకుర్ హాస్పిటల్‌లో ఒక సర్జరీ చేశాము. అంకుర్ హాస్పిటల్‌లో సర్జరీకి బిల్ అప్రూవ్ చేయించాము. అరౌండ్ 60 lakhs రూపీస్ బిల్ అయింది. ఓకే. వెరీ స్మాల్ కేస్, అంటే చిన్న ఇష్యూ అది. బట్ 60 లక్షలు అయింది. అలాగని చెప్పేసి పేరెంట్స్ క్యాన్సర్ కోసం లక్షలు కోట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు హైదరాబాద్లో? ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కనే ప్రొటెక్షన్‌గా ఉండాలనుకోవడం అనేది సరైన ఆలోచన కాదు. ఇంటి వాళ్ళు అందరూ ప్రొటెక్షన్‌గా ఉండాలి. ఎందుకంటే ఒక్కరికి ఇబ్బంది అయినా ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ వరకు మాత్రం ఎర్నింగ్ మెంబర్‌కి ఉండాలి. ఓకే. మిగతా ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. ఇప్పటివరకు కట్టిన పాలసీస్, సేవింగ్స్ అవి ఉంటాయి కదా! అవి కొంచెం 6%, 5% రిటర్న్‌లో ఉండి ఉంటాయి. వాటిని కొంచెం అలొకేషన్ చేసుకోవాలి. అలాగే కొన్ని స్థిరాస్తులు ఉంటాయి. ఆ స్థిరాస్తుల నుంచి మీకు ఇన్కమ్ రాదు. అవేదో జస్ట్ మనకు ఆస్తులు ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా ఉంటాయి. స్టాటిక్ మోడ్‌లో ఉండిపోయింటాయి. స్టార్టింగ్ మోడ్‌లో ఉంటాయి. జస్ట్ మనకు ఉన్నాయి అనుకుంటాం అంతే. కానీ రేపు పొద్దున పిల్లలకి సడన్‌లీ ఇప్పుడు మీరు ఏదైనా మంచి కాలేజ్ ఇంటరే జాయిన్ చేయాలనుకోండి, కొంతమందికి ఇప్పుడు దేర్ ఆర్ కాలేజెస్ చార్జింగ్ అరౌండ్ 12 lakh రూపీస్ ఓన్లీ 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్‌కి. అలాంటి లిక్విడిటీ మన దగ్గర ఉందా? లేదు. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయిపోతాం. ఆ కాలేజ్ వద్దులే అని చెప్పేసి నార్మల్ కాలేజ్‌కి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఏదైతే కష్టపడ్డామో మన పిల్లలకు కూడా అదే కష్టం ఇంకొక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంటుంది. మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసం ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇవ్వాలి. దానికి ఉన్న ఆస్తులు కనుక సపోర్ట్ చేయకపోతే వాటిని లిక్విడేట్ చేసేసి, ఏవైతే మనకి ఇప్పుడు బాండ్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఫిక్స్డ్ డిపాజిట్ గానీ, వాటి రూపంలో అట్లీస్ట్ ఎడ్యుకేషన్‌కి ఒక 1 ఇయర్, 2 ఇయర్ ముందుగానే వీటిని ఫండ్స్‌ని అవైలబుల్ పెట్టుకోవాలి. అండ్ రిటైర్మెంట్ అనేది అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి దానికి లోన్ వస్తది. మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ వస్తది. తర్వాత మీకు ఇంటికి లోన్ వస్తది, కారుకి లోన్ వస్తది. బట్ రిటైర్మెంట్ టైంలో మీకు ఎవరు లోన్ ఇవ్వరు. రిటైర్మెంట్‌కి లోన్ అనేది ఉండదు. ఈరోజు 100లో 80% మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఒకటి ఇల్లిక్విడ్ అసెట్స్. అంటే లిక్విడ్ రూపంలోకి మారని అసెట్స్ ఉంచుకొని దాని నుంచి ఆదాయం రాదు. అలాగని అమ్మలేము. ఎందుకంటే సెంటిమెంట్ కదా! ఆస్తులు అమ్మలేము.
ఆ ప్రాబ్లంలోనే చాలామంది ఉన్నారు. అలాంటి ఆస్తులను ముందుగా వాళ్ళు అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. దేన్ని ఎంత కాలానికి మనం వాడుకోవాలి, ఎక్కడి నుంచి మనకు రిటర్న్ వస్తుంది అనేది మనం ప్రాపర్‌గా 40 ఇయర్స్‌లో గనుక ప్లాన్ చేసినట్టయితే అట్‌లీస్ట్ 50, 55కి రిటైర్మెంట్. యాక్చువల్‌గా అయితే ఇంకా ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళైతే ఫైర్ నంబర్ అని ఒకటి మేము చెప్తాం. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అని. మీ ఫైర్ నంబర్ అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫ్యామిలీ నడవడానికి కావాల్సిన మినిమమ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అట్‌లీస్ట్ అది మీ జీవితం మీద, అంటే మీ జీవితం మీద డిపెండ్ కాకూడదు, మీ బిజినెస్ మీద డిపెండ్ కాకూడదు. అది మీ అసెట్స్ నుంచి రావాలి. అది ఎలాంటి అసెట్ క్రియేట్ చేస్తే ఆ అమౌంట్ వస్తుందనేది మనం ఆలోచించుకొని, లేదా మనకి ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది అనుకుంటే ఎవరైనా ప్రాపర్ అడ్వైజర్ దగ్గర కూర్చుంటే మీకు ఇదంతా కూడా ప్రాపర్ ఈజీ అయిపోతుందన్నమాట. ఈ జర్నీ అంతా కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే సెల్ఫ్ మేడ్‌లో చాలా మిస్టేక్ జరుగుతా ఉంటాయి. యాహ్! సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మెయిన్‌గా ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత అయినా గానీ, ఎవరైనా గానీ ఒక పర్సన్ మీరిందాక చెప్పిన ప్రాబ్లమ్ ఒకటుంది. ఏంటంటే, ఆస్తుల్ని మనం లిక్విడ్‌గా చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారని జెప్పేసి. ఇప్పుడు సంపాదిచ్చే టైంలోనే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మనము ఆస్తుల మీద పెట్టాలి. ఎంత లిక్విడ్ పెట్టుకోవాలి. ఎంత మనం ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకోవాలంటే మీరేం చెప్తారు? జనరల్‌గా చెప్పాలనంటే మన ఇంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక రూ. 1,00,000 సంపాదిస్తున్నా అంటే, నా ఇంటి ఖర్చు అంటే నిత్యావసర సరుకులు, అలాగే ట్రావెలింగ్ గానీ, ఫుడ్ బెడ్ ఎక్స్‌పెండిచర్ జనరల్లీ 30-35% ఉంటది. మోర్‌గా డిసిప్లిన్‌గా ఉన్న వాళ్ళకి. ఇంకా కొంతమంది ఎక్స్‌ట్రా ఖర్చు చేస్తారు. వాళ్ళని మనం ప్రామాణికంగా తీసుకోలేము. 30-35% మన ఎక్స్‌పెండిచర్ అంటే అరౌండ్ రూ. 35,000 అనేది మన ఎక్స్‌పెండిచర్ ఉంది ఈరోజు. ఇన్ కేస్ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆ సాలరీ రాకపోతే ఈ రూ. 35,000 గనుక వస్తే ఫ్యామిలీ నడుస్తది. రైట్? యాహ్! ఇప్పుడు రూ. 35,000 నా సాలరీ నుంచి నేను సేవ్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 నెలలు నేను సేవ్ చేశాను. అంటే 60 నెలలు నేను వర్క్ చేయకుండా నా ఫ్యామిలీ నడుస్తుంది. యాహ్! అదే నేను ఒక 100 మంత్స్ గాని, 120 మంత్స్ గాని సేవ్ చేస్తే అరౌండ్ 10 ఇయర్స్ నా ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రాదు. కానీ ఈ ఈ మధ్యలో విధంగా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంటది గదా! ఈ విధంగా ఇన్‌ఫ్లేషన్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని నేను తీసుకెళ్ళి సేవింగ్స్‌లో పెట్టాననుకోండి. హ్మ్. సేవింగ్స్‌లో పెడితే నేను 120 మంత్స్ సాలరీ దాచాను. హ్మ్. బట్ ఇన్‌ఫ్లేషన్‌లో అది సగం అయిపోయింది. యాహ్! అప్పుడు మళ్ళా మనీ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. దీన్ని టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అంటారు. దాన్ని ప్రాపర్ రిటర్న్ ఇచ్చే అసెట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఎఫ్‌డి అయితే 6% రిటర్న్ ఇస్తుంది. అలాగే బాండ్స్ అయితే 8% రిటర్న్ ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్‌లు అయితే 12-15% రిటర్న్ ఇస్తాయి. దాన్ని బట్టి మీ రిస్క్ అపెటైట్ బట్టి సేవింగ్స్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఒక 10 సంవత్సరాలు మీ నెల జీతంలో 30% సేవ్ చేశారనుకోండి. హ్మ్. మార్కెట్ ఇంకొక 10 సంవత్సరాలు కలుపుతుంది దానికి. హుహు. సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే. అంటే ఓవరాల్‌గా మీరొక 10,000 ఎస్ఐపి చేశారనుకోండి. రఫ్‌గా మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. రూ. 1,20,000 ప్రతి సంవత్సరం మనం సేవ్ చేస్తే రూ. 12,00,000 మనం 15 నెలల్లో సేవ్ చేస్తాం. జనరల్లీ అదొక 15% రిటర్న్ ఇస్తే రూ. 24,00,000 అవుతుంది. ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ పెరిగినా మనకు యాక్చువల్‌గా కెపాసిటీ అనేది వస్తుంది మన దగ్గర. దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ అనేది వస్తుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే ఇంత అంత అని ఉండదు. మళ్ళీ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి అధికంగా ఈఎంఐలు ఉంటాయి, సిస్టమ్ మ్యారేజెస్ బర్డెన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నవాళ్ళు 30% సేవ్ చేయలేకపోవచ్చు. వాళ్ళు కొంచెం తక్కువ సేవ్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం జనరల్లీ సాలరీలో 30% లేదా ఈక్వల్ టు యువర్ మంత్లీ ఎక్స్‌పెండిచర్ గనుక ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళు ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా లైఫ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా ఆ అసెట్స్‌ని అనేది క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా మందికి కూడా యూజ్ అయ్యేలా చాలా చక్కగా చెప్పారు మధు గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.